చూడండి వెనకాల చూడండి భక్తులు ఎంతమంది మొత్తం ఫుల్ ఒత్తుకుంటూ పోవడమే ఇంకా అంతే. ఇక ఈ బాబు చూడండి చిన్నగా ఉన్నాడు, మాకు మంచిగా పెడుతున్నాడు, మాకు మంచిగా అనిపించింది, అందరం పెట్టించుకున్నాం. ఇట్లా శ్రీరామ్ ఉంటుంది ఇంకా బొట్టు. ఇక్కడనేమో రాముడి దగ్గరికి వెళ్ళడానికి ఈ లైన్లన్నీ కూడా చూడండి, ఎక్కడ కూడా అసలు ఆగేది లేదండి, మంచిగా ఉంది, చాలా బాగుంది. ఎన్ని వేల మంది అయినా కూడా ఈజీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఒక ½ గంట పట్టింది మాకు ఈ లైన్, టక్ అయిపోయింది. నడుస్తూనే ఉంటాం అన్నట్టు, ఆవిడ ఉండదు ఇంకా. ఇది బాగుంది సిస్టమ్. అలాగే మళ్ళీ ఒక స్టోరీ జరిగిందండి, అదంతా కూడా మీకు ఫుల్ వీడియో చెప్తా. మళ్ళీ ఈ టెంపుల్ అంతా కూడా కడుతురండి, కొత్తగా చేస్తున్నారు అంటే మొత్తం అదే. ఇంకా అవే చాలా ఉన్నాయట, సీతాదేవిది అన్నీ కూడా కట్టేవి. అదంతా ప్రాసెస్ నడుస్తుంది, ఇంకెప్పటివరకు అవుతుందో కంప్లీట్. ఇప్పటికైతే విగ్రహాన్ని పెట్టినట్లు కదా. ఇంకా పోలీసులు మట్టుకు ఫోటోలు దించనిత్తలేరండి, అంటే లోపల యాక్చువల్ అలా లేవు. ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అంతా కడుతురు కాబట్టి ఇంకా కొంచెం లోపలికి తీసుకొని ఇస్తారు. కానీ దాని తర్వాత మళ్ళీ ఉండదు ఇక తీసుకోవడం ఫోన్లు. కానీ లోపలనే పెట్టేసుకోవాలి, బయట తీయడం ఉండొద్దు. తీస్తే ఇంకా వాళ్ళు చూసినట్టు తిడుతురు అట్లా అన్నట్టు. ఇంకా అందరూ సాటుకు తీసుకుంటారు, జనాలు ఎక్కడ అవుతారు అట్లా. మంచిగా అనిపించింది. బాలరాముడు అంటే ఫస్ట్ టైం మేము కూడా చూసింది ఇప్పుడే 9th డే కోసం. ఇంకా మాకు 8:30 ఏమైంది, అప్పుడు తినడానికి కూర్చున్నాం. ఇంకా మేము ఇక అయిపోయింది తినడం, ఇక బయలుదేరుతున్నాం. మళ్ళీ కాశీకి వెళ్ళాలన్నట్టు. నాకు ఏమైందంటే స్టోరీ చెప్తాను కదా, అది ఫుల్ వీడియోలో మొత్తం ఉంటుందండి. మాది అంటే కారు కప్పిపోయింది, మేము పోడు కారు కప్పిపోయింది, అట్లా జరిగింది స్టోరీ. అది అడ్రస్ సరిగా ఇక్కడ చూడండి వీణ ఎంత బాగుంది, పెద్దగా కట్టేసారు. ఇక్కడనేమో సరై ఉన్నదండి ఇదంతా కూడా.